తిరుపతి జిల్లా గూడూరులో కూటమి నేతలు దేవాలయాల భూములు ఆక్రమించడమే కాదు అక్రమ మార్గంలో షాపుల నిర్మాణం చేపడుతున్నారు. గూడూరు నడి బొడ్డున ఉన్న ధర్మరాజుల స్వామి దేవస్థానం భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ అధికారులు సైతం అనుమతులు ఇచ్చేశారు. ముందస్తు ప్రకటన గాని లీజుకి ఇస్తున్నట్లు కూడా చెప్పలేదు. గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ నేతలకు దేవాలయ భూములు కట్టబెట్టారు. ఇంకేముంది, ఏ మాత్రం లేటు లేకుండా దేవాలయం భూముల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటుకు సిద్ధమైపోయారు కూటమి నేతలు. టీడీపీ నేతల అక్రమాలపై స్థానికులు జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కూటమి నేతలు దేవాలయాల భూములు ఆక్రమించడమే కాదు అక్రమ మార్గంలో షాపులు కూడా నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, తిరుపతి జిల్లా గూడూరులో నడి రోడ్లో ఉండేటువంటి దేవాలయ సంబంధించినటువంటి ధర్మరాజుల స్వామి యొక్క దేవస్థానం భూముల్లో కూటమికి సంబంధించినటువంటి నేతలు అక్రమంగా అనుమతులు పొంది అక్కడ ఏకంగా దుకాణాలనే తాత్కాలికంగా నిర్మించడానికి ఇప్పుడు పూనుకున్నటువంటి పరిస్థితి అక్కడ తీవ్ర కలకలం జరుగుతుందండి. ఏదైతే గూడూరు నడి రోడ్లో ఉండేటువంటి ధర్మరాజుల స్వామి దేవాలయానికి చుట్టుపక్కల ఉండేటువంటి భూములు కూడా ఆ ఆలయానికి సంబంధించినవి. అయితే చుట్టుపక్కల మంచి క్రౌడీ ఏరియా కావడం, నగరం నడిబొడ్డులో ఉండటంతో కూడా అక్కడ వ్యాపారం ద్వారా ఆర్జించవచ్చు అని చెప్పి ఆ భూమి పైన కన్నేసినటువంటి టీడీపీ నాయకులు దేవాదాయ శాఖ అధికారులను నయానో భయానో ఒప్పించి వారి ద్వారా అక్రమ మార్గంలో ఎటువంటి ప్రకటనలు లేకుండా లేదా పేపర్ ద్వారా కావచ్చు లీజుకి ఇస్తున్నామని చెప్పి ఎటువంటి ఉత్తర్వులు కూడా విడుదల చేయక ముందుగానే అక్రమ మార్గంలో 20 దుకాణాలను ఓపెన్ చేయడానికి అనుమతులు పొంది అక్కడ ఏకంగా దుకాణాలు నిర్మించడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మధ్యాహ్నం అక్కడ దుకాణాలను తెరిచేయడానికి ప్రయత్నించడంతో స్థానికులందరూ కూడా ఒకసారిగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం 20 దుకాణాలకు గాను 20,000 మాత్రమే రెంట్ చెల్లిస్తూ వాటిని లీజ్ కి వేరొక ప్రైవేటు వ్యక్తులకు అందజేస్తే దాదాపు 2 లక్షల వరకు కూడా పొందేలా మొత్తము అక్రమ మార్గంలో డబ్బు సంపాదన చేసే విధంగా కూడా ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములను అడ్డు పెట్టుకుని డబ్బులు దండడానికి టీడీపీ కూటమి నేతలు అయితే మాత్రం సిద్ధమైనటువంటి ఘటనపై ఇటు స్థానికంగా ఉండేటువంటి వాసులు కావచ్చు, అదేవిధంగా గూడూరు ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు లేదా జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు అందడంతో వాళ్ళు సైతం ఏ విధంగా చర్యలు చేపడతారనేది కూడా వేచి చూడాలి. ఇక గూడూరుకు సంబంధించి నియోజకవర్గం యావత్తు కూడా ఇదే తంతు నడుస్తుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి భూములు కావచ్చు, వేటిని కూడా కన్నేసినటువంటి భూముల పైన అక్రమ మార్గంలో ఆర్జించడము, అదేవిధంగా వాటిని చెరబట్టడమే పనిగా పెట్టుకున్నారు కూటమి నేతలు. రైట్, థాంక్యూ లోకేష్.